కానీ హైదరాబాద్లో కాంగ్రెస్ సర్కార్ ఉంది, బెంగళూరులోనూ కాంగ్రెస్ సర్కారే ఉంది. సో కాంగ్రెస్ సర్కారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఏదో వేధించడానికో ఇబ్బంది పెట్టడానికో ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుందని ఎవరు ఊహించలేం. పైగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నివాసం ఉండడం కారణంగా ఇక్కడ కాంగ్రెస్ సర్కార్కి ఇమీడియట్గా వచ్చిన ఇబ్బంది కూడా ఏముండదు. అయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అడ్వాంటేజ్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని దూరం చేసే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తూ వస్తున్నారు లాంటి వార్తలు ఉన్నాయి. ఆయన ఓపెన్గానే మాట్లాడుతూ వస్తుంటారు, ఇది మా సామాజిక వర్గం, ఇది మా సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ లాంటి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండడం, జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా ఓన్ చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా బీఆర్ఎస్తో అలైన్ అయి ఉండడానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని బీఆర్ఎస్ని ఒక్కటిగా చూస్తున్న వాళ్ళంతా యాక్టివ్ అవ్వడానికి, బీఆర్ఎస్తో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండడం రాజకీయంగా కలిసి వచ్చే అంశంగా చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యాక్టివిటీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైబ్రేషన్ హైదరాబాద్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆయన హైదరాబాద్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ని వదిలి ఉండడంలా ఉండదు, ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండడంగానే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉండడంగానే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటి సెంటిమెంటు, ఒకటి కూటమికి సంబంధించిన నాయకులు విమర్శలు చేయకుండా ఆపేయడం, మూడు ఇక్కడ ప్రజలతో కలవడానికి సంబంధించిన అవకాశం, ఇక్కడ నాయకులతో కలవడానికి సంబంధించిన అవకాశం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్కు మక్కం మారుస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి. చూడాలి ఎంతవరకు ఈ వార్తల్లో నిజముందో.